విశాఖపట్నంలో భూ ఆక్రమణలపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు లేఖ రాశాడు. ఆ మేరకు మంత్రి అనగాని సత్యప్రసాద్ లేఖ రాశారు. మాజీ సైనికుల భూములకు ఎన్ఓసీ జారీలో అక్రమాలు జరిగాయని ఆరోపించారు. మూర్తి యాదవ్ అనే వ్యక్తి పేరు సైతం లేఖలో ప్రస్తావించారు. విచారణ చేపట్టాలని మంత్రిని లేఖలో కోరారు. స్పీకర్ ఆరోపణలపై ఎండాడలో భూములకు ఎన్ఓసీ ప్రక్రియపై విచారణ చేపట్టారు. ఇక లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. అనురాధ, విశాఖలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు రెవెన్యూ మినిస్టర్ అనగాని సత్యప్రసాద్ కి రాసిన లేఖ సంచలనం కలిగిస్తూ ఉంది. అయితే విశాఖపట్నంలో ఏదైతే మాజీ సైనికులకు సంబంధించిన కొన్ని ల్యాండ్స్ కి సంబంధించి, అలాగే కొన్ని ఫ్రీ హోల్డ్ ల్యాండ్స్ కి సంబంధించిన అక్రమాలు జరిగాయి. దీని మీద ఖచ్చితమైన ఒక రిపోర్ట్ అనేది నాకు రావాలి అని చెప్పి స్పీకర్ అనగాని సత్యప్రసాద్ ని కోరుతూ ఒక లేఖని రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఇక్కడ విశాఖపట్నంలో జనసేన నేత కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ తన ఏదైతే ఒక ఫిర్యాదు చేశారో ఆ ఫిర్యాదులో ఈ విషయాలన్నింటినీ కూడా ప్రస్తావిస్తూ స్పీకర్ పేరును కూడా ప్రస్తావించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన చాలా తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ అసెంబ్లీ సమావేశాలకు ముందే ఈ నివేదిక తన దగ్గరికి రావాలి అని చెప్తూ రెవెన్యూ మినిస్టర్ ని కోరుతూ ఆ విధంగా ఒక విచారణ చేసి ఒక నివేదికని ఇవ్వాలి అని చెప్పి ఒక లేఖనైతే రిలీజ్ చేయడం జరిగింది. దీని మీద మంత్రి అనగాని సత్యప్రసాద్ కూడా సానుకూలంగా స్పందిస్తూ విచారణ జరిపిన అనంతరం నివేదిక అందజేస్తామని చెప్పి తెలియజేయడం జరిగింది. అయితే ఈ లేఖ ఇప్పుడు సంచలనాత్మకంగా మారింది. ఎందుకనంటే విశాఖపట్నం ల్యాండ్స్ కి సంబంధించిన అంశాల్లో ఎప్పటి నుంచో కూడా భూ కుంభకోణాలు జరుగుతున్నాయి. అటు వైసీపీ హయాం నుంచి కూడా జరుగుతూ ఉన్నాయని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. అదే స్థాయిలో గతంలో ఇంతకు ముందు టీడీపీ గవర్నమెంట్స్ లో కూడా విశాఖలో భూ కుంభకోణాలకు సంబంధించి సిట్ వేయటం, రెండు గవర్నమెంట్స్ లోని కూడా సిట్ వేయటం, సిట్ నివేదికలు కూడా పూర్తి స్థాయిలో అందకపోవడంతో దాని మీద పెద్ద ఎత్తున పోరాటాలు కూడా చేస్తూ ఉన్నారు. అయితే ఇదే నేపథ్యంలో ఇప్పుడు పీతల మూర్తి యాదవ్ అనే వ్యక్తి ఈ ఫ్రీ హోల్డ్ ల్యాండ్స్ అలాగే సైనికుల భూమికి సంబంధించిన ల్యాండ్స్ లోని కొన్ని అక్రమాలు జరిగాయంటూ ఆయన జిల్లా కలెక్టరేట్ లో కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అందులో భాగంగా ఆయన ఏదైతే స్పీకర్ అయ్యన్న పాత్రుడు పేరు ప్రస్తావించిన నేపథ్యంలో ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ అసలు ఈ అంశాలకు సంబంధించి ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి, ఇక్కడ జరిగింది ఏంటి, వాస్తవాలు తెలియజేయండి అని అంటూ రెవెన్యూ మినిస్టర్ కి లేఖను విడుదల చేశారు. ఈ లేఖ మీద ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో కొంత చర్చ అయితే మాత్రం నడుస్తుంది. అయితే రెవెన్యూ మినిస్టర్ కూడా విచారణ జరిపిన అనంతరం వెంటనే నివేదిక అయితే అందజేస్తామని తెలియజేశారు. మొత్తానికి చూసుకుంటే కనుక పొలిటికల్ సర్కిల్లో ఇప్పుడు ఇది ఒక హాట్ టాపిక్ ఇష్యూగా మారుతుంది. రైట్ అనురాధ, థ్యాంక్ యూ.